సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు విద్యాశాఖ అధికారులు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే నిలిచిందని, ఆమె స్ఫూర్తితో నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. And mother of all the professions is teaching profession. And teaching is a profession which creates all the other professions. And I am proud to be a teacher. And welcome everyone. And I wish you a happy Women Teachers Day. కాబట్టి విద్యారంగంలో ఎప్పుడైతే విద్యను అభ్యసిస్తారో కుటుంబ పరంగానే కాకుండా బయట కూడా తనకు సంబంధించినటువంటి తను ఎంతోనైనా ముందుకు వెళ్ళగలుగుతాననే ప్రణాళిక పరంగా వెళ్తారు అని సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మనం ఈ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంలో జ్యోతిరావు పూలే గారి సావిత్రిబాయి పూలే గారి అదే మొదటి ఉపాధ్యాయులుగా ఉన్నారు. అలాగే ఆమె పాల్పల్లి లోకల్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారికి, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారు, ఏసీఎల్బీ గారు, డిఓ గారు, all district officers, all especially all women teachers, I wish you all happy Women Teachers Day. So today Telangana government mana సావిత్రిబాయి పూలే జన్మ దివస్కు ఒక ఉమెన్ టీచర్స్ డే కా సెలబ్రేషన్ కోసం నిన్న జియో జారీ చేసింది. సో టుడే ఆన్వర్డ్స్ అది 3rd January ప్రతి సంవత్సరం ఉమెన్ టీచర్స్ డే కా మనం సెలబ్రేట్ చేస్తున్నాం. సో సావిత్రిబాయి పూలే యాక్చువల్గా ఒక ఉమెన్ ఎంపవర్మెంట్కి, ఉమెన్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్కి షీఈ్ అ రోల్ మోడల్ ఫర్ ఎవ్రీ వన్. సో ఒక యాక్చువల్గా ఫస్ట్ ఫీమేల్ టీచర్ ఆఫ్ ఇండియా. సో not only social reformer but కానీ poet also, teacher, and ఆమె ఉమెన్ ఎంపవర్మెంట్కి, ఉమెన్ ఎడ్యుకేషన్కి, ఈవెన్ మేల్ ఎడ్యుకేషన్ ఆల్సో షీ హ్యాస్ వర్క్డ్ అ లాట్ ప్రీ ఇండిపెండెన్స్ టైంలో, ఈవెన్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఆల్సో. సో చాలా పైనియర్ రోల్ ప్లే చేసింది. అండ్ ఈవెన్ సోషల్ డిస్క్రిమినేషన్, అన్ని డిస్క్రిమినేషన్కి కూడా ఇది అబాలిష్ చేయడానికి దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ సావిత్రిబాయి పూలే. అండ్ ఈవెన్ ఫస్ట్ స్కూల్ ఫర్ గర్ల్స్ కూడా స్టార్ట్ చేసింది 1848లో. పూలే గారు ఇద్దరు కూడా దంపతులు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అణగారిన, అట్టడుగు, బలహీన వర్గాల కొరకు ఉద్యమాలు చేసినటువంటి ఇద్దరు దంపతులకు ఒక చరిత్ర ఉంది. ఈరోజు జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి భారతదేశంలో మొదటి ఉపాధ్యాయురాలుగా 1991 మార్చి 3వ తారీఖున జన్మించి 1997లో 1831లో జన్మించి 1997లో ఆమె ఆరోగ్యం బాగా లేకున్నా సేవా దృక్పథంతో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కనుక ఒక మహిళా రాలు ఈ భారతదేశంలో మగవారి కంటే మహిళలు ఏమీ తక్కువ కాదని ఆమె ఈ భారతదేశంలో ఒక చెరగని ముద్ర వేసుకున్నటువంటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి. కనుక ఈ రాష్ట్రంలో 50% పైగా తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉన్నారు. 50% పైగా ఉన్నటువంటి ఉపాధ్యాయులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉమెన్స్ డే మరి నిర్వహించి అధికారికంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో నిర్వహించాలని నిన్న జీవో తీయడం ఇది వారి యొక్క పనితనానికి నిదర్శనం, మహిళా లోకానికి ఆదర్శమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కనుక ఈరోజు హన్మకొండ, వరంగల్,
అదేవిధంగా మన రాష్ట్రానికి సిఎస్ కానీ కలెక్టర్లుగా ఎన్నో ఉన్నతమైనటువంటి స్థానాలలో ఇప్పుడున్నటువంటి రాష్ట్రపతి అనేకమైనటువంటి మరి క్యాబినెట్లలో కానీ ఉన్నతమైనటువంటి స్థానాలలో కూడా మహిళలు తీసిపోకుండా మగవాళ్ళ కంటే ఎక్కువగా పనిచేసేటువంటి తత్వం మహిళలలో ఉంది. కనుక ఈరోజు ఘనంగా ఈరోజు ఉమెన్స్ డే నిర్వహించుకోవడమే కాకుండా మహిళలను మరి ఈరోజు ఆదర్శ ఉపాధ్యాయులుగా గుర్తించి ఈరోజు సన్మాన కార్యక్రమం కూడా చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగిందని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యను వైద్యం ఒక రెండు కళ్ళ లెక్క చూస్తూ విద్య చదువుకుంటే ఎక్కడైనా కూడా మనము పనిచేసుకొని బతకవచ్చు అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి సమ్మర్ హాలిడేస్లలో ఈరోజు వాష్రూమ్స్ కానీ రిపేర్స్ చేయించి జూన్ 12వ తారీఖు నాడు మనకు నోట్బుక్స్ స్కూల్ డ్రెస్ అందించడం ఈ స్వతంత్రం వచ్చిన కాడి నుంచి మొదటిసారి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చిన్న చూపు చూపెట్టకుండా రాబోయేటువంటి రోజుల్లో మీకు అంగన్వాడీ టీచర్లను కూడా ఒక ఆలోచన ఉంది. క్లబ్ చేసి ఏదైతే ఫస్ట్ నుంచి 10th వరకు రెసిడెన్షియల్స్ను కూడా ప్రభుత్వ హాస్టల్ని చేసి ఈరోజు ట్రాన్స్పోర్టు ఏదైతే విద్యార్థులకు కల్పించి ఉచితంగా హాస్టల్ ఫెసిలిటీ కూడా కల్పించేసి ఒక విద్యను ప్రభుత్వ పాఠశాలలో ఒక దేవాలయాలుగా తీర్చిదిద్ది అన్ని వసతులతో అన్ని అంగులతో చేయాలనేటువంటి ఒక ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక ఉపాధ్యాయులు సోదరిమణి మంచి స్పష్టంగా ఇంగ్లీషు లో స్పీచ్ ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ స్కూళ్ళల్లో నేను ఏం తీసుకోకుండా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలలు కూడా అన్ని వసతులు కల్పించేసి ప్రభుత్వ రాబోయేటువంటి రోజుల్లో ప్రైవేటు స్కూళ్ళ కంటే ప్రభుత్వ స్కూళ్ళే మెరుగనే విధంగా చేయాలనేటువంటి ఒక ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు సావిత్రిబాయిని ఆదర్శంగా తీసుకొని మా సోదరిమణులు అందరూ కూడా చాలా కష్టపడటానికి సిద్ధంగా ఉన్నారు. మీకు ఆ రకంగా ఫెసిలిటీస్ ఇచ్చి ప్రభుత్వము ఏదైతే ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలలో మేము చేరాలనేటువంటి ఒక ఆలోచనను కూడా మరిపించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇండియా ఇంటిగ్రేటెడ్